రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమా అందరికీ తెలిసిందేగా. అందులో మన రవితేజ గారు అందరికీ అరగుండు కొట్టిన సీన్ కూడా గుర్తుండే ఉంటుంది. అది రీల్ అయితే ఇప్పుడు రియల్ చూడండి. తాజాగా ఓ సెలూన్ షాప్ ఓనర్ బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ మోసాలకు దిగాడు. ఢిల్లీకి చెందిన వకీల్ అనే ఓ యువకుడు పాత బస్తీ ఫతే దర్వాజా కేంద్రంగా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా బట్టతల మీద వెంట్రుకలు మొలిపిస్తామంటూ ప్రచారం చేశాడు. ఢిల్లీకి చెందిన బిగ్ బాస్ పార్టిసిపెంట్ కి జుట్టు మొలిపించామంటూ నమ్మించాడు. పాత బస్తీలో తన మిత్రుడైన ఒక షాప్ ఉందని, అక్కడికి తాను ఆదివారం రోజున వస్తున్నానంటూ ప్రచారం చేసుకున్నాడు. అతగాన్ని నమ్మి అతని సెలూన్ ముందు వందలాది మంది బట్టతల యువకులు క్యూ కట్టారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగింది. వారి గుండు గీసి కెమికల్స్ రాసి వెంట్రుకలు మొలిపిస్తామంటూ ఇంటికి పంపించాడు వకీల్. ఒక్కొక్క గుండుకు 100 రూపాయలు చొప్పున వసూలు చేశాడు. అంతేకాకుండా వారికి కొన్ని షరతులు కూడా పెట్టాడు. గుండు ఆరిపోకూడదని, గుండుపైన నీళ్లు చల్లుతూ ఉండాలని, నీళ్లు కిందకి జారకుండా బట్ట కట్టాలని చెప్పాడు. అయితే ఇంటికెళ్లిన బాధితులకు మంట రావడంతో పాటుగా మరికొందరికి రియాక్షన్స్ అయ్యి బొబ్బలు కూడా వచ్చాయి. దీంతో లబోదిబో అంటూ చాలా మంది బాధితులు ఆస్పత్రి బాట పట్టారు. ఇప్పుడు ఈ గుండు వ్యవహారం పాత బస్తీలో సంచలనంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.